I'm eating. నిజంగా చెప్తున్నా, టు బీ హానెస్ట్గా. శభాష్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు హాసినిస్ ఇన్ఫినిట్ ఛానల్. ఆగండి. ఏంటక్క ఓన్లీ డాన్స్లో చూస్తున్నావు, వంట చేయవా మా కోసం అని అడుగుతున్నారు కదా. నేను వంట కూడా చేస్తానండి. అందుకే ఈరోజు మీ ముందుకి ఒక కొత్త రెసిపీ తోటి వచ్చానమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ ఆమామని తినేస్తారండి. రెస్టారెంట్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని దానికి కట్ డౌన్ పెట్టేసి ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రోటీన్కి ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అయ్యో షట్, ఆ రెసిపీ పేరే చెప్పట్లేదు కదా. ఒక్కొక్కరిని కొడతాను చూడు పిజ్జాతో. అబ్బా అదేనండి, చికెన్ క్రస్ట్ పిజ్జా అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెటింగ్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ బోన్లెస్ చికెన్ ముక్కలను వాటర్తో శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా చూసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన చికెన్ పేస్ట్ని ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి. అందులో 2 చెంచాల గోధుమ పిండి, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా ఉప్పు, 1 చెంచా కారం అండ్ 1 చెంచా అల్లం పేస్ట్, ఇతర మసాలాలు వేసి చేతితో బాగా కలుపుకోవాలి. మసాలాలన్నీ కలిసిన తర్వాత ఆ చికెన్ మిశ్రమంలో ఒక గుడ్డుని పలగొట్టి వేయాలి. అంతా కలిసి ముద్దలా అయ్యే వరకు బాగా కలుపుకొని కాసేపు ప్లేట్ మూసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చేస్తున్నట్టు స్టైల్ చేయకండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా నూనె వేసి చెంచాతో ప్యాన్ అంతా సమానంగా రాయాలి. కలిపి పెట్టుకున్న చికెన్ ముద్దను నేరుగా ప్యాన్ మధ్యలో పెట్టాలి. వేలతో నొక్కుతూ చుట్టూ సమానంగా గుండ్రటి పిజ్జా బేస్ ఆకారంలో పరచాలి. ప్యాన్ పైన మూత పెట్టి కొన్ని నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మధ్యలో చెక్ చేసుకోవాలి. ఒకవైపు బాగా ఉడికి గట్టిపడిన తర్వాత ప్లేట్ లేదా అట్లకడ సహాయంతో నేను అక్కడ ఫ్లిప్ చేస్తున్నట్టు జాగ్రత్తగా రెండో వైపు తిరిగేసి సమానంగా కాల్చుకోవాలండి. బాగా కాలిన చికెన్ క్రస్ట్ పైన తగినంత పిజ్జా సాస్ని కానీ లేకపోతే టమాటో సాస్ని కానీ సమానంగా పూయాలి. సాస్ పైన కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అదే క్యాప్సికమ్ అండి, క్యూబ్స్గా చల్లుకోవాలి. తర్వాత తురిమిన మెజరిల్లా చీజ్ని ఎక్కువగా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మంచి పిజ్జా ఫ్లేవర్ కోసం దానిపై చిల్లీ ఫ్లేక్స్ మరియు ఒరిగానో చల్లుకోండి. చివరిగా ప్యాన్పై మళ్ళీ మూత పెట్టి చీజ్ పూర్తిగా కరిగి బబుల్స్ వచ్చే వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. చీజ్ పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ క్రస్ట్ పిజ్జా సిద్ధమండి. చూసారండి, చాలా తక్కువ సమయంలోనే మనం ఇంటి దగ్గరే పిజ్జాని తయారు చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఎలాంటి రెసిపీస్ నచ్చుతాయో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా అలాంటి రెసిపీస్ నేను చేస్తాను, ఖచ్చితంగా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.